సో అందుకని అన్ని కష్టాలు పడలేదు, అన్ని సుఖాలు పడలేదు, అలా 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 తీసుకురావడానికి గాడ్ హెల్ప్ అస్. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఇప్పుడు నార్మల్ గా మీరు పరుచూరి బ్రదర్స్ ఫ్యామిలీతో మీకు మంచి అనుబంధం ఉంది, ఇప్పటికీ ఉంది నాకు తెలిసే విషయం. కానీ పరుచూరి బ్రదర్స్ ఆ రోజున ఎలా ఉన్నారంటే వాళ్ళు ఆ పేరు చెప్పి క్యారెక్టర్ రాసేవారు. పేరు మీ పేరు దివ్యవాణి గారు అయితే ఈ క్యారెక్టర్ దివ్యవాణి చేస్తుందయా ఈ హీరోయిన్, లేకపోతే ఈ వెంకట్రావు ఈ క్యారెక్టర్ అని వాళ్ళ కమెండ్ అట్లా ఉండేది. అలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మీకుండి మీరు కమర్షియల్ రేంజ్ లోకి అంటే సో కాల్డ్ రాధ లేకపోతే విజయశాంతి గారు ఈ రేంజ్ కి మీరు ఎందుకు రాలేదండి? ఈసారి ఎప్పుడైనా మీరు పరుచూరి గోపాలకృష్ణ గారు కలిస్తే అంకుల్ అడగండి, చెప్తారు. నేను చెప్పే అతిశయోక్తి లాగుంటది. ఎందుకు దివ్యవాణి రాలేకపోయింది అని అడిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమాలో మూవీలో క్యారెక్టర్ నేను చేయలేకపోయాను, ఇంకొకరు చేశారన్నారు అనుకోండి, వాళ్ళ గురించి చెడుగా అనుకుంటారు. జనరల్ గా చెప్తాను. అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉందంటేనమ్మా, మీకు అది కూడా చెప్తున్నా, మేము తెలిసిన చాలా విషయాలు రాసేవాళ్ళం కాదు. అంటే మీడియాకి, తమిళ మీడియాకి ఆ కల్చర్ ఉండేది, తెలిసి తెలియనివి కూడా వాళ్ళు గాసిపుల కింద రాసేవారు. కానీ తెలుగు మీడియా ఇప్పుడు అలా చేయలే. కానీ ఈ రోజున సోషల్ మీడియా అన్నది చాలా ప్రివలెంట్ గా చాలా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా. సో ఈ రోజున ఏది తప్పు కాదు, ఏది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ ఫ్రాంక్. మీరు నేను అందుకే ఇందాకే మీతో అన్నా, మీ అనుభవాలు మీ ఆలోచనలు కొంతమందికైనా హెల్ప్ అయితే ఈ ఇంటర్వ్యూకి మీ అనుభవానికి ఒక సార్థకత. అంకుల్ దాకా అప్పుడు మా తెలుగు తల్లి అని ఒక మూవీ చేశాము. అందులో ఒక హీరోయిన్ కి ప్రెజెంటేషన్ చేయబడినటువంటి క్యారెక్టర్ నాకు పడలేదు. జస్ట్ రాజా గారు నేను చేశాము, దగ్గుపాటి రాజా మేము, ఒక హీరోయిన్ అనే, కానీ డామినేటింగ్ క్యారెక్టర్ శారదా ఆంటీ అయిపోయింది. ఆ తర్వాత అంకుల్ మాకు కొండవీటి దొంగ రిఫర్ చేశారు. చిరంజీవి గారితో మంచిది, అసలు ఎంత అంటే ఓలమ్మో ఏడిపోయినవి ఆడు పాము వచ్చినది కదా. సో అట్లా ఒక పల్లెటూరు అమ్మాయిది విజయశాంతి గారు చిరంజీవి గారు కాంబినేషన్. బట్ దాంట్లో కూడా నాకు టాలెంట్ తగ్గే విధంగా క్యారెక్టర్ అది వాళ్ళు ఫిక్స్ చేయలేకపోయారు. వై? బికాస్ ఇటు పక్కన విజయశాంతి గారు, చిరంజీవి గారు, అమరీష్ పురి, పెద్ద పెద్ద శారదా ఆంటీ, వీళ్ళకి మీద సెటప్ వీళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత సర్పయ్య గారికి నన్ను అనుకున్నారు, రోజా బదులు. సో అప్పుడు ఆ క్యారెక్టర్ అలా అనుకునే కారణాలు ఏమైనా కానివ్వండి అదే వాళ్ళ, సో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత ప్రేమ ఖైదీ వాళ్ళ, యాక్చువల్లీ రఘు గారు చనిపోయారు, పెద్దంకుల్ వాళ్ళ బాబు. అప్పట్లో రఘుబాబుని దివ్యవాణిని చేయించాలి అని అనుకున్నారు. ఆ బాబుకి అనుకోకుండా క్యాన్సర్ రావటం, తను చనిపోవటం, ఆ తర్వాత మాలాశ్రీ వాళ్ళు చేశారు. సో అట్లా కొన్ని నేను కలివిడి లేని కారణం అవ్వచ్చు, వాళ్ళకి హృదయంలో అప్పట్లో హీరోలు దాయి ఉండొచ్చు, అలా మిస్ అయిపోయింది. బట్ మాక్సిమం నన్ను పుష్ చేయడానికి అంకుల్ వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. మంచి అమ్మాయి అండి, మన పిల్లలండి, వాళ్ళ అమ్మగారు చిన్న పిల్లలు. మాకేంటంటే ఇప్పుడు వాళ్ళ పాప హరిత, బిందు, నేను బిందు కన్నా ఒక 2 years నేను చిన్న అనమాట. 2 years వాళ్ళ యుఎస్ లో ఉంది, అతను న్యూయార్క్ లో. సో వాళ్ళందరూ స్కూల్ కి వెళ్తా ఉండేవాళ్ళు. నాకు స్కూల్ కి వెళ్ళే ఏజ్ అది. నన్నేమో సినిమాని తీసుకొచ్చేవాళ్ళు. ఆంటీ బుజ్జమ్మ ఆంటీ దగ్గరికి పొద్దున్నే ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో అట్లా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. లంచ్ టైం పక్కనే చలపతిరావు గారు ఇట్లా వెళ్ళటం మాట్లాడటం, అంకుల్ వెళ్ళిపోయే వరకు కూర్చొని ఉండేవాళ్ళు. మా మమ్మీ మూవీ ఏంటంటే పలానా తప్పకుండా ఇలా స్టోరీ జరుగుతుంది, డిస్కషన్ చేస్తామన్నారు. కానీ అనుకునే విధంగా మాకు చేయలేకపోయారు. ఇంకా కారణాలు అనేకం, మేబీ ఏమైనా ఉండొచ్చు. ఐ డోంట్ నో. నాకు అమ్మ వాళ్ళైతే ప్రామిస్ కండి అసలు నా వరకు ఏది మా మమ్మీ వాళ్ళు తెచ్చేవాళ్ళు కాదు. అటువంటి టైంలో నాకు మా కష్టాన్ని గుర్తించినటువంటి దేవుడు అనుకోని విధంగా ఆ పెళ్లి పుస్తకం రావటం, అండ్ అది ఇంతవరకు నన్ను నిలబెట్టింది. ఆ తర్వాత ఇంకా అసలు నేను వెనక తిరిగి చూడలేదు. అవును, బట్ మీరున్నది చాలా షార్ట్ పీరియడ్. మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక 3-4 ఏళ్ళు అలా ఫర్రమని అలాగ మెరుపు తీగలాగా వచ్చి మాయమైపోయారు టక్మని. అంటే ఎందుకు అలాంటి ఒక 3-4 ఏళ్ళు ఒక పద్ధతి, బట్ 4 ఏళ్ళ తర్వాత వై యూ హ్యావ్ కంప్లీట్లీ డిజోన్డ్ ది ఇండస్ట్రీ, వదిలేశారు, వేరే లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోయారు? అంటే అంత విముఖత గాని లేకపోతే అంత వైఫల్యం గాని రెండే ఉంటాయి. ఒకటి
చాలా డ్రాస్టిక్ ఫెయిల్యూర్ కావచ్చు, లేకపోతే అట్టర్ హేట్రెడ్ గాని డిస్గస్ట్ గాని, హెచ్ఈ అని రెండిట్లో ఏదండి మీది? అంటే నాకు పెళ్లి పుస్తకం అవన్నీ చేసినప్పుడు అప్పట్లో మీడియా ఇంత లేదు. మేము ఉండేది చెన్నై. మనకి ఇంటర్వ్యూలు అప్పుడు చేసేవాళ్ళు. మన రిలీజ్ అయిన మూవీ చూసుకోవాలంటే ఆంధ్ర మళ్ళీ మన షూటింగ్ పర్పస్ వస్తేనే చూసేవాళ్ళం. ఇంత ఎస్టాబ్లిషన్, ఇంత క్రేజ్, ఇంత ఇది అప్పట్లో లేదండి మీడియా ఇండస్ట్రీ. వర్క్ టు వర్క్ అప్పట్లో ఏముందండి, క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, మమ్మీ వాళ్ళు మాట్లాడేవారు, ఒప్పుకునేవాళ్ళం. అయితే పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచివి చాలా వరకు నాకు మిస్ అయిపోయినది, కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.